మొదటిది చూసినట్లయితే ఐటీ ఇన్స్ట్రక్టర్ పీఆర్ఓ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. ఇది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో ఉండేటువంటి ఉద్యోగాలండి. మొత్తం 65 ఐటీ ఇన్స్ట్రక్టర్లతో పాటు 2 పీఆర్ఓ పోస్టులకు సంబంధించినటువంటి జాబ్స్ పడ్డాయి గురుకులాలలో. తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకులకు సంబంధించిన దాంట్లో ఈ ఉద్యోగాలు అయితే పడ్డాయి. మొత్తం 67 ఉద్యోగాలు. అయితే దీనికి ఆఫ్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, ఆన్లైన్లో కాదు. ఇక్కడ గురుకులాల విద్యాలయాల సంస్థ ఈ విషయాన్ని అయితే తెలియజేసింది. ఆసక్తి ఉన్నటువంటి వారు ఈ నెల 10వ తేదీ వరకు, ఈరోజు డేట్ 8, రేపు 9, ఎల్లుండి 10, జస్ట్ 3 రోజులు ఉంది. ఇవాళ రేపు ఎల్లుండి ఈ 3 రోజులలో దరఖాస్తు చేసుకోవాలి. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉంటాయి ఇవి. అయితే ఐటీ ఇన్స్ట్రక్టర్ పోస్ట్కేమో ఎంటెక్, బీటెక్, ఎంసీఏ కంప్యూటర్స్ చేసినటువంటి వాళ్ళు, పూర్తి చేసినటువంటి వాళ్ళు ఈ 65 ఉద్యోగాలకు ఎలిజిబుల్. అండ్ పీఆర్ఓ పోస్టులకు, పీఆర్ఓ అంటే 2 ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ పీఆర్ఓ ఉద్యోగానికి మాత్రమే అనుభవం అండి, ఇక మిగతా దానికి అవసరం లేదు. 65 ఉద్యోగాలకు అవసరం లేదు, పీఆర్ఓ దానికి మాత్రమే అనుభవం అడిగింది ఇక్కడ. సో పీఆర్ఓ పోస్టుకు జర్నలిజంతో డిగ్రీ చేసి కనీసం 10 ఏళ్ళ అనుభవం ఉండాలని చెప్పేసి అయితే తెలియజేసిండు. సో దరఖాస్తు చేసుకోవడం కోసం అభ్యర్థులు 10వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు మాసబ్ ట్యాంకులోని దేశోద్ధార భవన్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయం హెడ్ ఆఫీస్ ఉంటుంది అక్కడ, గురుకుల హెడ్ ఆఫీసు. సో ఆ గురుకుల హెడ్ ఆఫీస్లో దరఖాస్తు ఫారాలు ఇవ్వాలని చెప్పేసి అయితే చెప్పారు. అక్కడే దొరుకుతాయి, అక్కడ తీసుకొని ఫిల్ చేసి ఇచ్చేస్తే అయిపోతుంది. అక్కడే ఉండాలి, అక్కడే ఇవ్వాలి. ఫారాలను పొంది దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. అంటే అక్కడే దరఖాస్తు చేసుకొని అక్కడే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, సో ఎవరైనా ఆసక్తి గల అభ్యర్థులు ఉంటే వెళ్ళి అప్లై చేసుకోండి. ఇది బాగుంటుందండి, ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగం చాలా పెరిగిపోతున్నది కాబట్టి ఏ చిన్న ఉద్యోగం దొరికినా చాలు అని అనిపిస్తుంది. ఇక ఉపాధి మరియు శిక్షణ విభాగంలో రాజన్న సిరిసిల్ల నుంచి, ఫుడ్ సేఫ్టీ రాజన్న సిరిసిల్ల శాఖ నుంచి అయితే మనకు 2 ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఒకటి 19,500 జీతం అయితే, ఇంకోటి 15,600 జీతం ఉంటుంది. సో డాటా ఎంట్రీ ఆపరేటర్, డిఓపి డాటా ఎంట్రీ ఆపరేటర్, దానికి ఉద్యోగ అర్హతలు వచ్చేసి పీజీడీసీఏతో పాటు డిగ్రీ ఉండాలి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఆడా లేదా మగ. 22 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వయసు ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వాళ్ళే ఎలిజిబుల్ దీనికి. సో 5 సంవత్సరాల అనుభవం అన్నాడు. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీస్కు సంబంధించినటువంటి దాంట్లో అనుభవం ఉండాలని చెప్పేసి అయితే అన్నారు. ఇక షాంపుల్ అసిస్టెంట్కి సంబంధించి 1 ఉద్యోగం ఉన్నది. ఇందులో 10+2 అంటే ఇంటర్మీడియట్ లేదా దానికి ఈక్వలెంట్గా ఉండేటువంటి వాళ్ళు ఎలిజిబుల్. ఇది కేవలం మగవాళ్ళకు మాత్రమే, ఆడవాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. 22 నుంచి 44 సంవత్సరాల వయసు ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 2 సంవత్సరాల అనుభవం ఉండాలని చెప్పేసి అయితే అన్నారు. సో అనుభవం ఉన్నా లేకున్నా మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అప్లై చేసుకుంటే అనుభవం లేని వాళ్ళు అందరూ అప్లై చేసుకోరు అనుకోరు. అందులో సీనియర్కు ఎక్కువ మార్కులు అండ్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకు జాబ్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇక పైన పేర్కొన్న ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ద్వారా ఫుడ్ సేఫ్టీ సిరిసిల్ల నందు ఉన్నవి కావున అర్హులైనటువంటి అభ్యర్థులు 8వ తారీఖు రోజు నుంచి 10వ తారీఖు వరకు, ఇవాళ 7వ తారీఖు, ఇవాళ 8వ తారీఖు, ఇవాళ నుంచే 8, 9, 10 3 రోజుల అవకాశం ఉంటుంది. 10వ తారీఖు వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా నందు అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే తెలియజేయడం జరిగింది. ఇక సిటీ పోలీస్ శాఖలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటూ మరుడు చూడొచ్చు. అయితే ఇది నిరుద్యోగులకు అవకాశం లేనట్టున్నది. సిటీ కమిషన్ పరిధిలో ఉన్నటువంటి స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ SPO ఉద్యోగాలకు సిటీ CAR హెడ్ క్వార్టర్స్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 191 పోస్టులు అయితే ఉన్నాయి. తాత్కాలిక ప్రాతిపదికన ఈ నియామకాలు అయితే ఉన్నాయి. అయితే మాజీ పారామిలిటరీ బలగాలు కానీ, మాజీ సైనికులు కానీ, రిటైర్డ్ పోలీస్ సిబ్బంది కానీ దరఖాస్తు చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. సో ఇది మనకు నిరుద్యోగులకు ఎక్కువ అవసరం లేదు కాబట్టి స్కిప్ చేసేస్తున్నాను. ఇక ప్రశాంతంగా ముగిసినటువంటి EO ఎగ్జామ్స్ అంటే ఇవ్వడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖలోని 181 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ EO పోస్టుల భర్తీకి ఈ నెల 6, 7 తేదీలలో పరీక్షలు అయితే నిర్వహించడం అయితే జరిగింది. అయితే ప్రశాంతంగా ముగిసినాయి. EO పోస్టుకి 26,000 మంది అప్లై చేస్తే 53 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్పేసి అయితే TGPSC సెక్రటరీ నవీల్ నికోలస్ తెలియజేయడం అయితే జరిగింది. నిరుద్యోగుల సమస్యలు తీర్చలేరా అంటూ శ్రవణ్ కుమార్ నల్లా గారు రాసినటువంటి ఆర్టికల్ చూడొచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది పెద్ద ఉన్నది కాబట్టి ఆర్టికల్ మీరు చదువుతారు బెటర్. వీటిని టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తా, డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. దీంతో పాటు గ్రూప్స్ పరీక్షల సిలబస్లో మార్పులు ఉంటాయా అనంటూ సిలబస్ అప్డేట్ చేయాలి అనంటూ ఒక సజెషన్ ఇస్తూ ఆర్టికల్ రాయడం అయితే జరిగింది అక్కనపల్లి వెంకటరామరెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐలమ్మ యూనివర్సిటీ నుండి. సో వీళ్ళు ఇచ్చినటువంటి ఆర్టికల్ కూడా చాలా బాగుంది. గ్రూప్స్ సిలబస్లో మార్పులు ఉంటాయా అనంటూ. సో ఈ ఆర్టికల్ ఒకసారి చదవండి, నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా, అక్కడ నుండి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని చదివితే కొంత మీకు పూర్తి అవగాహన అయితే వస్తుంది. ఆర్టికల్స్ కాబట్టి మీరు చదివితేనే బాగా. ఇక ప్రాథమిక కీపై అభ్యంతరాలకు ఫీజులు వసూలు చేస్తారట. ఇది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కాదు, ఏవైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటాయో సెట్స్, కామన్ ఎంట్రన్స్ టెస్టులు, వాటికి సంబంధించి. సో అభ్యంతరం సరైనదని తేలితే ఫీజు వాపస్ ఇస్తారట. ఇప్పటికే నీట్లో, JEEలో ఫీజులు అమల్లో ఉన్నదట. ఇది అన్ని ప్రవేశ పరీక్షలలో కూడా ప్రవేశాలకు సన్నద్ధాలు చేస్తున్నట్టుగానైతే ఉన్నత విద్యామండలి మనకు తెలియజేయడం అయితే జరిగింది. ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాల పరీక్ష ప్రాథమిక అభ్యంతరాలపై ఇక నుంచి ఫీజులు వసూలు చేస్తారట. ఒక్కొక్క క్వశ్చన్కు 200 రూపాయలు ఫీజులు వసూలు చేస్తారట. నిజంగానే దానికి సవాల్ చేసిన వాళ్ళు అందులో తప్పుంటే మళ్ళీ వాపస్ ఇస్తారట. సో ఇది దీనికి సంబంధించినటువంటి బ్రీఫ్ వార్త. ఇక ఇట్లాంటి వార్తలకు ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్